ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చాలా మంది హోటళ్లకు వెళ్లడం మానేశారు. హాయిగా ఇంట్లో కూర్చొని కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ పెట్టేస్తున్నారు. దీనివల్ల రిస్క్ తగ్గడమే కాదు, కొత్త హోటళ్లు ఆహారానికి ఇతరులు ఇచ్చిన రేటింగ్స్ ఇలా చూసుకోవచ్చు. అయితే ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆర్డర్ చేసింది ఒకటైతే మరొకటి డెలివరీ అవుతుంది. కొందరు రెస్టారెంట్ నిర్వాహకులు వెజిటేరియన్స్ ను మోసం చేస్తున్నారు. ఎవరు గుర్తుపడతారులే అని నాన్ వెజ్ బిర్యానీలో నుంచి మాంసాన్ని తీసి వెజ్ బిర్యానీగా పార్సల్ చేస్తున్నారు. ఇంకొందరు నిర్లక్ష్యంగా ఆహారాన్ని వండుతూ కస్టమర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన సాయి తేజ అనే వ్యక్తి స్విగ్గీలో చికెన్ బిర్యానీని ఆర్డర్ చేశాడు. కూకట్పల్లిలోని మెహఫిల్ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసి ఇష్టంగా తినేందుకు ఓపెన్ చేశాడు. బిర్యానీ తింటూ ఉండగా చికెన్ ముక్కలో కనిపించిన పురుగుని చూసి షాక్ అయ్యాడు. దాన్ని ఫోటో తీసి స్విగ్గీ కస్టమర్ కేర్ కి కంప్లైంట్ చేశాడు. కంపెనీని నిలదీశాడు. దాంతో స్పందించిన స్విగ్గీ యాజమాన్యం అతనికి ఎదురైన అనుభవం పట్ల క్షమాపణలు కోరింది. అలాగే అతనికి జరిగిన లాస్ ను కూడా రీఫండ్ చేసింది. ఈ ఫోటోలన్నింటినీ సదరు కస్టమర్ ఎక్స్ వేదికగా కూడా షేర్ చేశాడు. అయితే సాయి తేజ పోస్ట్ పై మరో వ్యక్తి స్పందించాడు. తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. తాను కూడా కూకట్పల్లిలోని మెహఫిల్ రెస్టారెంట్ నుంచి పన్నీర్ బిర్యానీని ఆర్డర్ చేశానని, అయితే దాంట్లో తనకు ఒక ఎముక వచ్చిందని తెలిపాడు. సదరు రెస్టారెంట్ తనని మోసం చేసిందని వాపోయాడు. ఈ పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. చికెన్ లో పురుగు, వెజ్ బిర్యానీలో ఎముక వచ్చిన 2 కస్టమర్లకు స్విగ్గీ సంస్థ క్షమాపణలు చెప్పింది. ఇది పూర్తిగా రెస్టారెంట్ నిర్వాహకుల బాధ్యతగా తెలిపింది. కస్టమర్లకు ఎదురైన అనుభవం పట్ల చింతిస్తున్నట్టు స్విగ్గీ కస్టమర్ కేర్ పేర్కొంది. దీనిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలని సూచించింది. దాంతో సాయి తేజ కూడా FSSAIకి కంప్లైంట్ చేశాడు.